నమస్తే. మనం ఆగస్టు మంత్ గనక చూసుకుంటే, ఈ మాసం మనకి శ్రావణ మాస అష్టమితో స్టార్ట్ అయిపోయేసి, భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అయిపోతుందనమాట. ఈ యొక్క డేస్ గనక మనం చూసుకుంటే, చాలా ముఖ్యమైన విశిష్టత గల పర్వదినాలు మొత్తం ఈ మధ్యలోనే ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి ఆగస్టు 8న వరమహాలక్ష్మి వ్రతం ఉంది. అమ్మవారి యొక్క వరాలు మీరు చక్కగా పొందేసి వృద్ధి జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. 9వ తారీఖు వచ్చేటప్పటికి 2 పండగలు ఒకే రోజు ఉన్నాయి. ఒకటొచ్చేటప్పటికి మనకి రాఖీ పండగ రక్షాబంధన్ అని చెప్తారు. రెండోది గాయత్రి మాత జన్మించిన రోజు, ఉపకర్మ చేసుకునే రోజు, జంధ్యాలు మార్చుకునే రోజు. వేద పండితులు గానీ, మహర్షులు ఎవరైనా ఉన్నా గానీ జంధ్యాలు మార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇందులో మనకి 16వ తారీఖు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. అశేష దుఃఖ శాంతార్థం, అనేకమైన దుఃఖాలు గనక ఉంటే లక్ష్మీనారాయణం భజే, లక్ష్మీనారాయణ అనేది కనుక ఎవరైతే పూజిస్తారో ఆ దుఃఖాలన్నీ పోతాయి అని చెప్పేసి మనకి నారాయణాష్టకంలో చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ పండుగను కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మనం కనుక చెప్పుకుంటే వినాయక చవితి వస్తుంది. అది 27వ తారీఖున. సిద్ధి బుద్ధి ప్రదాత అని చెప్తారు. అంటే ఏదైనా కనుక మనం పని చేయాలంటే మనం తీసుకున్న డెసిషన్ రైట్గా ఉండాలి. తలంపునే ఇమ్మీడియట్గా మనం అనుకున్న కార్యం నెరవేరాలి. అనుకున్న కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా దానికి కావాల్సిన సక్సెస్ మనకు కావాలి కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా అందులోని ఎవరైతే వరమహాలక్ష్మి వ్రతం చేస్తారో వాళ్ళు తప్పకుండా వినాయక చవితి కూడా చేయటం చాలా చాలా ఉత్తమము. ధనం వాళ్ళ దగ్గర స్థిరంగా నిలబడి ఉంటుంది. చూసారు కదా, ఈ యొక్క అన్ని పండుగలు చక్కగా ఆధ్యాత్మికంగా జరుపుకోవాలని, భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి మంత్లీ యొక్క ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అందులో ఆగస్టు మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి యొక్క గనక మనం చూసుకుంటే ఈ ఆగస్టు మంత్లో వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే తులారాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవాలి. అందులో చెప్పుకునే ముందు కనుక చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు. మనం పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు కూడాను మనకి తులారాశిలో ఉంటాయి. గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడు ఆగస్టు 17వ తారీఖున మారుతున్నాడు. బుధుడు కర్కాటక రాశిలోకి 22వ తారీఖు జూలై 22న మారుతూ ఉన్నారు. తర్వాత జూలై 26వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి మారుతూ ఉన్నారు. ఫైనల్గా అండ్ ముఖ్యంగా చెప్పుకుంటే 28వ తారీఖు కుజుడు వచ్చేటప్పటికి కన్య రాశిలో మూవ్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే మనకి తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే మనకి వీళ్ళకి విత్తలాభం, వ్యాధార్థి, శేష సౌఖ్యం, స్త్రీ సుఖాప్తి అని మనకు చెప్తూ ఉంటారు. అంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. వ్యాధ్యార్థి కొంచెం డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శేష సౌఖ్యం ఆల్రౌండ్ ప్రాస్పారిటీ ఉంటుంది. స్త్రీ సుఖాప్తి అని చెప్తారు. అంటే మనకి లేడీస్ ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్కి అయితే కనుక పురుషుల ద్వారా ఆదాయం వచ్చే బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇది మన యొక్క లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకి 11వ ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. మీరు చాలా ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా దిగ్విజయంగా చేసుకొని ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధాచ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భుక్తచ లాభాచేకాదశై రవు అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో కనుక చూసుకుంటే స్వకులాచార మీ ఇంటికి సంబంధించిన పండగలు, ఫెస్టివల్స్ పెద్దవాళ్ళతో చక్కగా కలిసి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది గృహే నిత్యోత్సవం మీ ఇంట్లో చక్కగా సెలబ్రేషన్స్, ఫంక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిత్యమాధుర్య భుక్తిచ టయానికి మంచి ఫుడ్ తింటూ, స్వీట్స్ తింటూ సరదాగా హ్యాపీగా ఉండే ఒక టైం అని మీరు గమనించుకోవాలి. అయితే 5th హౌస్లో దృష్టి ఉండటంతో మీరు ఏదైనా స్ట్రాటజీలు చేస్తున్నా, వ్యూహాలు చేస్తున్నా, పెద్ద పెద్ద పనులు, ఫ్యూచర్కి సంబంధించిన పనుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకొని కొంచెం జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది ఈ మంత్ అంతా. మనకి వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి 12వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి 3rd హౌస్లో ఉండటం, దృష్టి ఉండటంతో మీ యొక్క ఓన్ టాలెంట్, క్రియేటివిటీని చాలా ధైర్యంగా ముందు పెట్టేసి దానికి అనుగుణంగా వర్క్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతారు. ఛాలెంజ్ కనుక చూసుకుంటే 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మనకి ప్రవాస వ్యాధి పీడాంచ బంధువైర ధనక్షయం దేహ పీడాంచ సంచారం సదా సంచారం ద్వాదశికే కుజే అని మనకు చెప్తూ ఉంటారు. ఈ టైంలో కనుక చూసుకుంటే ప్రవాసం, ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటి వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళే ఉండే అవకాశం ఎక్కడైనా ఉంటుంది. వ్యాధి కొంచెం మీకు కానీ మీ బంధువులకు కానీ
కొంచెం వ్యాధులు వచ్చేసి అంటే ఏమంటారు డిసీజెస్ వచ్చేసి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే హాస్పిటల్స్ ద్వారా మీకు ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధువైరం, ధనక్షయం, బంధువులతో గొడవలు రావచ్చు. ధనం కూడా విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడాం, శారీరకంగా కొంచెం బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారం, వృధా ట్రావెల్స్ అవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మానసిక ఆందోళన కూడా ఎక్కువగా గురి కావాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే 9వ ఇంట్లో మీకు శుక్రుడు ఉండటం వల్ల చాలా చాలా చక్కగా యోగ్యతనిస్తాడు. 9వ ఇంట్లో శుక్రుడు మీకు భాగ్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఈ టైంలో గనక చూసుకుంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉండి వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురుభక్తి, స్వాధర్మకృత్, చిత్తశుద్ధి, అభిష్టార్థ నవమస్తే భవేత్ భృగో అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం చూసుకుంటే వస్త్రలాభం, చక్కగా క్లాత్స్ అన్ని చక్కగా కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహా ఆరోగ్యం, ఇంకా సౌండ్ హెల్త్, మంచి హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుభక్తి, పెద్దల యందు మంచి రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. స్వధర్మకృత్, మీ ఓన్ ఇంట్యూషన్తో మంచి మంచి సద్భక్తితోటి రైట్ పాత్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధి, మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేసి ప్రాపర్గా డెసిషన్ తీసుకొని అనుకున్న కోరికలన్నీ అనుకునే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో విశేషంగా యోగించి లాభాన్ని, లక్కుని తీసుకొని వస్తారు. అయితే శుక్రుడు 3rd హౌస్లో ఉండటంతో ఎవరైనా కనుక లవ్ గానికి సంబంధించిన వ్యవహారాల్లో, రొమాన్స్కి సంబంధించిన విషయాల్లో, ప్లేజర్స్, ఓకే, మీకు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఒక మైండ్, ఇంట్యూషన్ అంతా ఉండేసి చాలా ఫేవరబుల్గా ఉండే మంత్ అని మీరు చెప్పుకోవాలి. చూశారు కదా, ఇప్పటిదాకా మనకి గ్రహాలు ఎలా ఉందో చెప్పుకున్నాం. ఇప్పుడు కనుక నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే ఈ నక్షత్రాల్లో మనకి చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి ఈ రాశిలో. మనకి ఫస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్గా లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫారిన్లో స్టే చేసి అక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది. వస్త్ర లాభము, ఈ టైప్లో మీరు చక్కగా షాపింగ్లు చేసి జ్యువెలరీ కానివ్వండి, మీకు కావాల్సిన వస్తువులన్నీ చక్కగా కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువ ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే అగైన్ వీళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశాగమనం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను క్షేమంగా ఉంటారు. ఫారిన్ వెళ్ళాలి, లేదంటే ఫారిన్ రిలేటెడ్ వాళ్ళందరూ చక్కగా కలిసి వస్తుంది. వస్త్ర లాభము, మీ క్లోత్స్ రిలేటెడ్ బెనిఫిట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది. ఫైనల్గా వీళ్ళకి ఛాలెంజ్ ఏమంటే దేహపీడనం అని చూపిస్తుంది. మీరు కనుక గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి చిత్త, స్వాతి నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. మీరు బ్రాడ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటే ఎక్కువగా చూపిస్తూ ఉంది. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఫేవరబుల్గా ఉందని మీరు గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే చాలా బాగుంది. ఎవరైతే కనుక ఇంకా కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ రాశి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకము ప్లాన్ చేయడం జరిగింది ఆగస్టు 21వ తారీఖున. ఇది సామూహికంగా అందరిని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఈ యొక్క కుబేర పాశుపత అభిషేకము, మహాలక్ష్మి విశేష హోమం, ఈ 2 కలిపి 2 రోజుల ప్రోగ్రామ్గా చాలామంది ఇళ్లలో మా క్లయింట్స్కి చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టైం దీన్ని క్లయింట్లో 1-to-1 చేయించుకోవడం చాలా కాస్ట్ అవుతుంది. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టి చాలామంది ఎంక్వైరీస్ నాకు ఉండటంతో దీన్ని ఒక సామూహికంగా ఒక పండగలాగా తీసుకెళ్తాము. అది కూడాను మనకి శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం, గురువారం రోజు దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పటికే ఈ చాలా ఎంక్వైరీస్ అన్నీ రావడం జరుగుతుంది. కొంతమంది పేమెంట్ కూడా చేసుకుంటున్నారు. మేము ఇప్పటికైతే ఒక ఫస్ట్ 50 కపుల్స్కి మాత్రమే ఎలా పెట్టుకుందాం, ఎందుకంటే మాకున్న ప్లేస్ అదంతా దృష్టిలో పెట్టుకుని అనుకుంటున్నాము. ఇది త్వరగా అయిపోతే ఇన్ కేస్ మారే అవకాశం ఎక్కువ ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా విషయాలను జస్టిఫికేషన్ కూడా చేయాలి. ట్రయల్ అండ్ ఎర్రర్గా కూడా చేస్తున్నాం కాబట్టి మంచి స్పందన వచ్చింది. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. కొంతమంది పేమెంట్ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. ఇది 2 రోజులండి. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఏమని చెప్తారంటే కుబేర పాశుపత అభిషేకం, మీ ఇంట్లో ధనం వచ్చి స్థిరంగా నిలబడటానికి కుబేరుడు యొక్క కృప కావాలి కాబట్టి కుబేర పాశుపత అభిషేకం చేసాం. 2వ రోజు వచ్చేప్పటికి మహాలక్ష్మి విశేష హోమం ఉంటుంది. ఇందులో శీఘ్ర ధన ప్రాప్తి, మీకు ధనం చాలా చాలా త్వరగా రావాలి అనుకుంటే దీంట్లో అటెండ్ అవ్వండి. అలానే నష్టద్రవ్య ప్రాప్తి, మీరు ఎక్కడైనా అమాయకత్వంగా పాపం ఇన్నోసెంట్గా ఎక్కడైనా డబ్బులు ఇచ్చి మీ డబ్బులు కోల్పోయి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావడానికి కూడాను ఇది ఉపయోగపడుతుందండి. నష్టద్రవ్య ప్రాప్తి ఇలా 3 కలిపి 2 రోజులుగా చేస్తున్నాం. ఇది ఆగస్టు 21వ తారీఖు, 22వ తారీఖు. మీరు ఎవరైనా కనుక ఇంట్రెస్ట్గా కనుక ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయితే మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో చూశారు కదండి, మీ రాశి వాళ్ళంతా అష్టైశ్వర్యాలతో కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలతో కలగాలని చెప్పేసి, వరమహాలక్ష్మి యొక్క కృప మీ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికీ మంచి ఆశీస్సులండి. నమస్తే.